అడిగితే బ్రహ్మగారు చెప్పారు, నాయన కాలధర్మంలో బ్రహ్మాండాలు జన్మిస్తున్నాయి, కర్మధర్మంలో పిండాండాలు జన్మిస్తాయి. పుట్టుక రెండు స్థాయిలో. కాలధర్మంలో బ్రహ్మాండాలు పుడుతున్నాయి, కర్మధర్మంలో పిండాండాలు పుడుతున్నాయి. ఇప్పుడు ఏ పుట్టుకని మీరు ప్రశ్నిస్తున్నారు? బ్రహ్మాండాలు పుట్టడం కాలధర్మం, అది కూడా చక్రభ్రమణమే, ఇది కూడా చక్రభ్రమణం. అక్కడ సృష్టి, స్థితి, లయము, తిరోధానము, అనుగ్రహం, ఐదు పనులు ఉన్నాయి అక్కడ కూడా. ఇక్కడ కూడా మానవుడికి అవే 5 పనులు. మరి అదే లక్షణం ఇక్కడ కూడా ఉంది, ఇదే లక్షణం అక్కడ కూడా ఉంది. లక్షణరీత్యా బ్రహ్మాండానికి పిండాండానికి భేదం లేదు, లక్షణరీత్యా పరమాత్మకు జీవాత్మకు భేదం లేదు. భేదం లేని పద్ధతిగా నేను సృష్టి చేశాను.